ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం అందించగా అధికార స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ షెడ్లపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యమైన పద్ధతులు పాటించాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కమిషనర్ రామచంద్ర మోహన్ సమావేశం నిర్వహించారు. ఆలయ ఉద్యోగులందరూ భక్తులతో మర్యాదగా మెలగాలని సూచించారు. దర్శనం కోసం వచ్చే వారికి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబేదేంద్ర తీర్థ శ్రీపాదులు స్వామి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు శ్రీపాదులు స్వామి. హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో స్థానికులు ధర్నా నిర్వహించారు. తమ భూమిలోనికి రానివ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. భూమిని పద్మ అనే మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆక్రమించిన స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. సిఎస్ఐ చర్చ్లో కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. రోడ్డును ఆక్రమిస్తున్న వ్యక్తులపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండపేట గ్రామస్తులు స్థానిక కార్పొరేటర్ భక్త రోడ్డు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శేషంపల్లి గ్రామానికి చెందిన ఉప్పర సంజీవ అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా బైక్ డివైడర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వినాయక్ నగర్ లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న పార్కు సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు రాయితో కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మృతుడిని జిమ్ కోచ్ వెంకినాయుడుగా గుర్తించారు. వనపర్తి జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారంతో పాటు 2 కార్లు, 2 బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు స్టేషన్లలో కేసులున్నట్లుగా డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదోని డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి తనయుడు ధర్ణీధర్ రెడ్డి జిల్లా కోసం నిరాహార దీక్ష చేస్తున్న జిల్లా సాధన సమితి సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లాగా ఏర్పడితే పలు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సిక్కింలో పడవ బోల్తా పడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జవాన్ మరణించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి భౌతిక గాయం రానుంది. ర్యాలీగా ఆలమూరు తీసుకువెళ్లి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయనున్నారు అధికారులు.